హలో గైస్, వెల్కమ్ టు ది మస్తాన్ బ్లాగ్స్. మీరు తమ్ముళ్ళు చూసి ఉంటారు. 6 days కేరళ ట్రిప్. అది కడప నుండి కేరళ K2K విచ్ ఇస్ ఇన్ 6 days అనమాట. కడప బస్ వచ్చిన తర్వాత నేను కడపలో దిగిన తర్వాత పక్కన ఉన్న హోటల్లో ఒక ఎగ్ చపాతి ఆర్డర్ చేసుకొని తినేసిన తర్వాత ఆటో పట్టుకొని నా టూర్ ట్రావెల్స్ ఎక్కడుందో ఆ బస్ ఎక్కడ స్టే ఉందో అక్కడ బస్సు ఎక్కేసిన తర్వాత నేను బస్సు ఎప్పుడు కదులుతుందా అని చెప్పేసి వెయిట్ చేస్తూ కూర్చున్నాను. ఇంకా ఇంతలోనే బస్సు కొంచెం ఉండి కదిలేసిందండి. కదిలేసేటప్పుడు కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది, కేరళ ఎప్పుడు చూడలేదు కాబట్టి. ఇంకా పొద్దున్న లేస్తేనే కేరళలో ఉంటాము అని చెప్పేసి నేను నిద్రపోయి లేస్తేనే కావేరి నది పక్కన ఆపారు. కావేరి నది నేను క్యాప్చర్ చేయలేకపోయాను, ఎందుకంటే డ్యూరింగ్ ది మొత్తం లైటింగ్ మొత్తం విండో మీద పడుతుంది, అందుకే రికార్డు కాదని చెప్పేసి వీడియో నేను రికార్డ్ చేయలేదు. ఇంకా కొంత దూరంలో మా ట్రావెల్స్ వాళ్ళే మొత్తం ఈ ట్రావెల్స్లో మొత్తం ఫుడ్ అండ్ అన్నీ ఇంక్లూడ్ అయ్యండి. ఈవెన్ మనకి ₹1 కూడా మనకు ఖర్చు ఉండదు. మొత్తం 7,000 ప్యాకేజ్, మొత్తం 7,000 ఏది ఇంక్లూడ్ ఉండదు. మనము పై ఖర్చులతో మనం చూసుకోవాలి. ఇంకా టిఫిన్కి వండుతున్నారు ఓపెన్ ఏరియా ఉంటే. ఇంతలో మా మామ వచ్చేసి ఇంకా రూమ్ దొరికింది, రూమ్ అలాట్ చేశారు మనకి అని చెప్పేసి పిలుచుకుపోతూ ఇంకా రూమ్కి వెళ్దామని ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఫస్ట్ మాకు భవానీ టెంపుల్ చూపించారు. ఇంకా రూమ్ అలాట్ అయిందనుకుని మేము రూమ్ చూద్దామని పోయాము, కానీ అక్కడ ఫ్యామిలీస్కి అని చెప్పారు. వేరే రూము బ్యాచిలర్స్కి వేరే రూము అలాట్ చేసి ఉన్నాము, అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పారు. అందుకే అక్కడ చాలామంది బ్యాచిలర్స్ ఉన్నారు. అండ్ అది చూడడానికి కూడా వేడిగా ఉంది, రికార్డ్ చేయలేకపోయినా టైం అయిపోతుంది, ఫ్రెష్ అప్ అవ్వాలి అని చెప్పేసి టెంపుల్కి వెళ్ళాలి అని చెప్పేసి మళ్ళీ టిఫిన్ తినాలి, ఇదంతా రష్ అంటే మొత్తం ఫాస్ట్గా అయిపోవాలని చెప్పేసి చెప్పారు. అందుకే అక్కడ రికార్డ్ చేయలేకపోయాను. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యాను. ఇది మొత్తం ఈ రోడ్ దగ్గర ఉందండి, కేరళ కాదు, ఈ రోడ్డు. అండ్ నెక్స్ట్ నేను ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత మొత్తం ఇంకా రెడీ అవుదామని చెప్పేసి రెడీ అయ్యి ఈ లగేజ్ మొత్తం ప్యాక్ చేసుకొని అక్కడ నుంచి నేను కావేరి నది చూద్దామని వచ్చేసి కావేరి నదికి బయలుదేరాము. అక్కడ కావేరి నది ఎలా ఉంది, ఏం కథ అని చెప్పేసి బ్రిడ్జ్లో నుంచి చూసాము. అంత ఏం బాగా కనపరాలేదు. ఇంకా నెక్స్ట్ వచ్చి చూద్దామని చెప్పేసి వస్తే అక్కడ మొత్తం బ్యాడ్ స్మెల్ అండి, ముక్కులు మూసేసుకోవాల్సి వస్తుంది, అంత బ్యాడ్ స్మెల్ ఉంది, చాలా దరిద్రం ఉంది. పాపం మనం పుస్తకాల్లో చదువుకున్నాం కావేరి నది ఎంత బాగుంటుంది అని చెప్పేసి, కానీ ఇక్కడ అంత బాగాలేదు. ఇంకా నెక్స్ట్ భవానీ టెంపుల్కి వచ్చేసామన్నమాట. ఇదిగోండి అదే గోపురం అనమాట భవానీ టెంపుల్ది, భవానీ అమ్మవారిది ఇది టెంపుల్. ఇక్కడ నుంచి మొబైల్స్ అలో లేదండి లోపలికి, అందుకే నేను కావేరి నది బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది అని చెప్పేసి క్యాప్చర్ చేద్దామని చెప్పేసి వచ్చాను. ఇది టోటల్ ఓవర్వ్యూ ఆఫ్ ది కావేరి నది అండి, చూడండి ఎలా ఉంటుందో. కానీ బాగుంది. పీపుల్స్ అంతా వచ్చేసి ఇక్కడ స్నానాలు చేస్తున్నారు, అంతా కొంచెం రోతగా ఉంది. అందరూ ఎవరు డేర్ చేయలేదు మునగనికి, అంటే మునిగి స్నానం చేస్తారు కదా ఎవరైనా భక్తులు, అలా ఎవరు చేయలేకపోయారు. ఇంకా వచ్చేసి బ్యాక్ వచ్చేసి ఇంకా భవానీ టెంపుల్ చూసుకున్న తర్వాత ఇక్కడ మొత్తం టిఫిన్ రెడీ అని చెప్పారు. రెడీ అయిపోయిన తర్వాత ఏం పెట్టారు అని చెప్పేసి చూస్తే అక్కడ మధ్యాహ్నానికి కూడా తయారు చేస్తున్నారు. ఏం పెట్టారు అంటే టిఫిన్లో మాకు ఇడ్లీ వడ పెట్టారండి, 2 ఇడ్లీ 1 వడ. అడిగితే మళ్ళీ కూడా పెడతామని చెప్పారు. బాగా ఫుడ్ నైస్ అండి. ఇంకా తర్వాత మేము గురువాయూర్ టెంపుల్కి బయలుదేరేటప్పుడు బస్సు రిపేర్ వచ్చేసిందండి, పెద్ద శకనం అండి. గురువాయూర్ టెంపుల్కి బయలుదేరేటప్పుడు మొత్తం ఇది బ్యాడ్ మొత్తం ఇదైపోయింది. ఇంకా బస్సు రిపేర్ వచ్చేసి ఆ రోజు మొత్తం అక్కడే ఉండాల్సి వచ్చింది, భవానీ టెంపుల్లో ఈ రోడ్ అనే ఊర్లోనే. ఇంకా అక్కడే మధ్యాహ్నంకి మధ్యాహ్నం తినేటప్పుడు కూడా మేము రికార్డ్ చేయలేకపోయాము, బస్సు రిపేర్ దగ్గరే ఉండిపోయాము మేమంతా. నెక్స్ట్ వీడియోలో మీకు నేను మున్నార్ చూపిస్తాను. అక్కడ మున్నార్కి తీసుకుపోయారు, ఎలా ఉంది మున్నార్, అండ్ మున్నార్లో ఏ అడ్వెంచర్స్ నేను చేశాను, అండ్ ఏ జిప్ లైన్ యాక్టివిటీ తీసుకుంటే బాగుంటుంది అనేది మొత్తం నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్పానండి. ఆ తర్వాత టీ ప్లాంటేషన్ ఎలా ఉంటుంది, స్పైసెస్ ప్లాంటేషన్ ఎలా ఉంటుంది, మొత్తం 14 to 15 minutes వీడియో మొత్తం ఈ స్పైసెస్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. మీరు మర్చిపోకుండా ఆ వీడియో చూడాలంటే సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి ఉండండి, అండ్ గంట సింబల్ ఆన్ చేసుకొని పెట్టండి. థ్యాంక్ యూ.